బిజినెస్ మైండ్ కదా మనది. ఆ బిజినెస్ మైండ్తో మనమే బ్యానర్ ఎందుకు పెట్టుకోకూడదు, మనమే సినిమాలు ఎందుకు తీయకూడదు, మంచి సినిమాలు మనకి కేవలం వ్యాపార దృక్పథమేనా అంతే ఇందులో? లేకపోతే మనం సరిగ్గా ప్రాజెక్ట్ అవ్వట్లేదు, మనం సొంతంగా తీసుకుంటే మనం ఎలివేట్ అవ్వచ్చు మనం? అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం బిజినెస్ చేసుకోవటం ఒకటి, ఈ బిజినెస్ చేస్తూ మంచి సినిమాలు మనం కొనుక్కొని మనం హీరోగా చేస్తామంటే మనకు కూడా మంచి క్యారెక్టర్లు వస్తాయి, మంచి సినిమాలు వస్తాయి అనేది కూడా ఈ రెండు దృష్టిలో పెట్టుకొని మొట్టమొదట అప్పుడు మురళీ చిత్ర బ్యానర్, ఆ మురళీ చిత్ర బ్యానర్ మీద రామదండ అనే సినిమా తీసాం. ఆ రామదండ అనేది ఒరిజినల్ సినిమా, మళలై పట్టాళం అని తమిళ సినిమా. బాలచంద్ర గారు తీశారు ప్రొడ్యూసర్. ఓకే. దానికి డైరెక్టర్ హీరోయిన్ లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. ఆవిడ మన జూలీ లక్ష్మి గారు, లక్ష్మి గారు డైరెక్ట్ చేసింది. సినిమా పెద్ద హిట్ అయితే నాకు బాగా నచ్చింది. వెంటనే బాలచంద్ర గారిని అడిగితే తీసుకో తెలియక అయితే ఇస్తాను, రైట్స్ ఇస్తాను అన్నారు. రైట్స్ కొనేసాం. సార్ ఎవరో డైరెక్టర్ అన్నారు ఆయన, లక్ష్మి గారిని పెట్టుకుందాం అనుకుంటున్నామండి, మీరు ఒక మాట చెప్తే వెళ్ళి కలిసి వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వస్తామండి అన్న. ఆవిడ చేయదయ్యా, నాకు తెలిసి ఒక సినిమా ఉంది అని చాలా స్ట్రాంగ్ అంటారు. అదే తర్వాత వెళ్ళి ఆవిడని అడిగాం, ఏమండి ఇట్లా కొన్నామండి, మీరే డైరెక్ట్ చేస్తే బాగుంటుంది, మీరు అందరూ ఆల్రెడీ చేసింది కాబట్టి మీకు ఇంకా ఈజీగా చేసి అని అంటే, నా కెరీర్ ఇది నేను హీరోయిన్, ఎందుకంటే బాలచంద్ర గారు లాంటి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు సినిమా ఆయన డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని ఆయన అన్నారు కాబట్టి ఇది చేసి ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్, ఇది చేయను. ఓకే. అప్పుడు బాలచంద్ర గారి దగ్గరికి వెళ్ళి మీరే చేయండి సార్, మరి తప్పేదే ఉంది అన్న. నాకు నా సినిమాలు చాలా ఉన్నాయి, పైగా ఎవరో డైరెక్ట్ సినిమా మళ్ళీ నేను డైరెక్ట్ చేయను, నీకు మా అసోసియేట్ని ఇస్తాను, అతనికి ఇవ్వు ఛాన్స్, నేను ముఖ్యమైన సీన్లు క్లైమాక్స్ సాంగ్స్ అన్నీ నేను తీస్తాను అన్న. అయితే మీ పేరు నేను దర్శక పర్యవేక్షణ అని వేసుకుంటానండి అన్న. వేసుకున్నాను. ఆ సినిమాకి అట్లా అని రోజు ఆ డైరెక్టర్ సెట్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఏం సీన్లు తీస్తారని అడిగేవారు. ఆ సీన్ తీసుకొని షార్ట్ డివిజన్ కూడా ఆయనే చేసి ఇచ్చేవారు, వచ్చేసేవారు అనమాట. అది సక్సెస్ అయింది బాగా. రామదండు మంచి పిల్లల సినిమా అది. అంటే యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ క్వాలింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని ఆరుగురు పిల్లల భార్య చనిపోయిన వాడిని నేను, ఆవిడేమో 5 పిల్లలు భర్త చచ్చిపోయిన ఆవిడ, వీళ్ళిద్దరి మధ్యలో లవ్వు, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం, ఈ పిల్లలు ఆ పిల్లలు కలవకపోవటం, ఒకళ్ళు ఉద్దేశించడం, దాని మీద కదా పెద్ద హిట్ అయింది అది కూడా. అది అయిన తర్వాత అప్పుడు గిరిబాబు అప్పుడు దాకా జేవిరి బ్యానర్తో తీసే ఒక సినిమాలు దేవతలారా దీవించండి, అదే సినిమా కృష్ణ గారు తను కనుక హీరోగా చేశాడు. ఆ 2 సినిమాలు అయిన తర్వాత 3వ సినిమా నన్ను హీరోగా బుక్ చేశాడు. అది సినిమా పేరు గుర్తులేదు. అప్పుడు బ్యానర్ ఏంటంటే మాధవి చిత్ర అని పెట్టాడు దానికి. ఇదేంటి గిరిబాబు నీది జైబేరి కదా, మాధవి చిత్ర అని పెట్టావేంటి అన్న. అంటే మా అమ్మాయి మాధవి పేరు, గిరిబాబు గారి అమ్మాయి పేరు మాధవి, ఆ పేరు పెట్టుకున్నా అన్నాడు. మరి అయితే జైబేరిని ఏం చేస్తానంటే ఇంకా దాని మీద ఏం తీయను అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు ఇస్తావా, నాకు బాగా నచ్చింది ఆ బ్యానర్ పేరు, ఇస్తావా అంటే తీసుకో అన్నాడు. అక్కడి నుంచి వారాల అబ్బాయితో జైబేరి బ్యానర్తో మొదలెట్టాం అనమాట. ఓకే. అప్పటికి అది నా 100వ సినిమా. ఇవన్నీ చేస్తా, సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా చేస్తా. 3 మిత్రులని స్టార్ సినిమా తీసాం. శోభన్ బాబు గారు హీరో, నేను ఒక హీరో, చంద్రమోహన్ హీరో, 3 హీరోలతో. అది కూడా పెద్ద హిట్ అయింది. ఆ ఇదిలో మొట్టమొదటి నేను చెప్పాను కదా మీకు అని అంటూనే ఉండేవాడు శోభన్ బాబు గారు. ఆ సినిమా హిట్ అయిన తర్వాత అడిగాడు ఒక రోజున, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు మురళీమోహన్ గారు? అక్కడ పడింది. అడిగిన మాట పడితే ఏమంటే నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ అండి, నేను సినిమా ఇంట్రెస్ట్తో రాలేదు, అందుకని నాకు నచ్చిన సినిమాలు రైట్స్ కొనుక్కుంటున్నాను, కృష్ణా జిల్లాయో లేకపోతే నైజామో ఇంకోటో ఈస్ట్ గోదావరి అట్లా కొనుక్కుంటున్నానండి. అలా కాకుండా జేబేరి బ్యానర్తో సినిమాలు తీస్తున్నాను. ఇంకో 2 డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్ అయ్యానండి. ఒకటేమో నైజాం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇంకోటేమో ఆంధ్ర డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. ఆ 2 షేర్ హోల్డర్ అండి అన్నాడు. మిగిలిన అన్నీ చాలా బాగుంది మీరు చెప్పినాయి, ఈ 2 మాత్రం మీరు తప్పు చేస్తున్నారు అన్నాడు. అదేమిటి అన్న, వాళ్ళు ఎవరో కష్టపడి సంపాదించి నీకు ఇస్తారంటే నీ అంత ఎర్రాడు ఎవరు ఉండడు కాదండి, నాకు చాలా మంచి వాళ్ళు అండి, అది ఎంత మంచి అయినా అది జరగదు, డబ్బు దగ్గర జరగదు. ఆయన అన్నట్టే 1 సంవత్సరం అయ్యేటప్పటికి ఒక కంపెనీ మూతపడిపోయింది. దాంట్లో మనం పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. 2వ కంపెనీ అది కూడా అయింది. అది దాంట్లో పెట్టిన డబ్బు పోవటమే కాకుండా దాంట్లో అప్పుడు పార్ట్నర్ నేను ఉండేటప్పటికీ ఆ కంపెనీ చేసిన అప్పులన్నీ నా మీదకి వచ్చింది. మీరు ఇమేజిన్ పర్సన్ కదా, అంతా నా మీద వచ్చింది. ఏంటంటే నాకేంటి సంబంధం, నేను ఎప్పుడన్నా మీ మొహం నేను చూసానా,
లేకపోతే నేను ఎప్పుడన్నా డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో నేను కూర్చోవడం మీరు చూసారా? సంతకాలు పెట్టానా? నేను సంతకాలు పెట్టలేదు కదా సార్. సంతకాలు పెట్టమని కంపెనీలో మీరు పార్ట్నర్, యూఆర్ సౌండ్ పార్ట్నర్, అందుకని మీరే ఇవ్వాలి. మా ఆడిటర్ గారు పిలిచి ఏంటంటే ఇట్లా అంటున్నారు, ఏంటంటే తప్పదండి వాటి ఇవ్వాల్సిందే అన్నాడు మా ఆడిటర్ గారు కూడా. అది కోర్టుకు వెళ్ళినా కూడా వాళ్ళే గెలుస్తారు అన్నాడు. సార్ అప్పుడు అందరిని పిలిచి, బాబు నాకు సంబంధం లేదు, నా డబ్బులన్నీ పోయినాయి, అయినా మీరు అందరూ నా మీదకి వచ్చారు కాబట్టి ఒక కండిషన్ అయితే ఇస్తాను నన్ను చెప్పండి అన్నారు. మీరు ఎంత డబ్బు ఇచ్చారో ఆ డబ్బుకి ₹1 కూడా వడ్డీ ఇవ్వను, మీరు ₹100 ఇస్తే నేను 50 ఇస్తాను మీకు, దాంతో సరిపెట్టుకుంటానంటే నేను ఇస్తాను, నా బాధ్యత లేకపోయినా ఇస్తాను, అదేలేండి, నేను అందరూ మోరల్గా ఇస్తాను అంటే సరే అన్నాడు. ఆ ప్రకారంగా అందరికి సెటిల్ చేస్తే అప్పుడు దాకా సంపాదించిన డబ్బంతా దీనికి సరిపోయింది. అప్పులు తీర్చడానికి అప్పుడు సోమనాథ్ గారి దగ్గరికి వెళ్ళాను, ఏమండి మీరు చెప్పిందే జరిగింది సార్, 2 కంపెనీలు మూతపడిపోయినాయి, పెట్టిన పెట్టుబడి పోగొట్టడమే కాకుండా మళ్ళీ ఎదురు కూడా కట్టాల్సి వచ్చింది అన్న అని. అప్పుడు అన్న, ఏమంటే మీరు నాకంటే సీనియర్ హీరో, నాకంటే పెద్ద హీరో, బాగా ఎక్కువ రెమ్యూనరేట్స్ తీసుకున్నారు, పెద్ద హిట్స్ సినిమాలు ఉన్నాయి, మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడ పెడతారండి అన్నాను. ఓకే, మీరు అడిగారు? నేను అడిగా ఆయన్ని. అడిగితే అప్పుడు చెప్పాడు ఆయన, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం, 1 వంతు ల్యాండ్ ఉన్నది, దీంట్లో కూడా మనం మంచు పర్వతాల్లో వెళ్ళి బతకలేము, ఎడార్లు వెళ్ళి అంతకంటే బతకలేము, అందుకని నివేశ స్థలం ప్రపంచంలో ఉన్నది లిమిటెడ్. ఈ లిమిటెడ్ది భూమిని మనం పెంచలేము, దేవుడు ఏది సృష్టించాడు అదే భూమి, అంతే, అంతవరకే ఉంటుంది. జనాభా చూస్తే ప్రపంచం యావత్తు ఎటు చూసినా జనం విపరీతంగా పెరిగిపోతున్నారు కదా. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తుంది అని చెప్పి నా ప్రతి రూపాయిని నేను ల్యాండ్ కొనేస్తాను, ఎక్కడ దొరికితే అక్కడల్లా. మెడ్రాస్ చుట్టుపక్కల అంతా ఎన్ని ల్యాండ్లు, 100 ఎకరాలు కొన్నాడు ఆయన. అది చేస్తాను అనగానే అది నాకు అమ్మ భలే ఇది ఆలోచన, ఇది గ్యారంటీ సక్సెస్ఫుల్ అవుద్ది, భూమిని నమ్ముకుందాం మనం కూడా అని చెప్పి అనుకున్నా. అదే మీకు కొత్త విండో ఓపెన్ అయింది అని. అప్పుడు డబ్బులు లేవు కదా, వీళ్ళందరికీ బాకీలు తీసేటప్పటికి ఏ డబ్బులో ఇస్తే రాగానే దాంట్లో 500 గజాలు 1000 గజాలు మెడ్రాస్లో అట్ట కొనడం మొదలెట్టాయి. అవన్నీ బాగా రేట్లు పెరిగింది. ఓకే, తర్వాత ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన తర్వాత అప్పటికి అనౌన్స్ చేశాను, 50 ఏళ్ళు పూర్తి అయిపోయింది నాకు, ఇక నుంచి నేను హీరోగా వేయను. మీరే అనౌన్స్ చేశారు? నేనే అనౌన్స్ చేశాను. నా సొంత బ్యానర్లో జైపేట్లో కూడా నేను హీరో అయినా, క్యారెక్టర్ రోల్ చేస్తాను అని చెప్పి అన్నాను. అన్న తర్వాత క్యారెక్టర్ రోల్స్ ఎక్కడ వచ్చినాయి కానీ హీరోయిన్ ఫాదర్ లాగా లేడు, లేకపోతే హీరో బ్రదర్ లాగా ఉన్నాడు, ఇట్లా వచ్చింది. నా పర్సనాలిటీ నాకు మైనస్ అయింది. సార్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇక దీన్నే నమ్ముకుంటే మనం బతకలేము, సంపాదించిందంతా ఇటు వెళ్ళిపోద్ది అని చెప్పి అప్పుడు సోమనాథ్ గారు చెప్పింది గుర్తుపెట్టుకొని ల్యాండ్ బిజినెస్ చేద్దాం, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేద్దాం. ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం అప్పుడు. అవునండి, హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం కాబట్టి ఏదో ఒకటి ఇక్కడైతే బిజినెస్ చేసుకుంటే ఈజీ అని చెప్పి అట్లా రియల్ ఎస్టేట్లో దిగాం.